ఎప్పుడైతే ఇటువంటి మంచి నాయుడు గారికి ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు హరి గారికి మరియు వారి టీంకి ఇక్కడికి ఇచ్చేసిన నా తల్లులతో సమాన మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు మన హరి ఇప్పుడు చెప్పారు 11 సంవత్సరాలు అవుతుంది ఈ ట్రస్ట్ నేను ప్రారంభించి. ఇటువంటి ఆలోచన అనేది మనస్సులో రావడమే ఎవరికైనా చాలా అరుదు. ఎందుకు అంటే ఎంతోమందికి ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, కానీ ఒకరికి ఉపకారం చేసి వారిని నిలబడదామనే మనస్తత్వం అది ఎంతో మందిలో ఒకరిద్దరికి కానీ అది రాదు. అటువంటి ఆ ఒకరిద్దరిలో మన ఈ విశ్వనాథ రవికుమార్ గారు నిజంగా ఇటువంటి కార్యక్రమం చేపడుతున్నారంటే ఇది వారికి వారి తల్లిదండ్రులకి ఆ భగవంతుడు ఎల్లవేళలా చూడాలని నేను మనసా వాచా కర్మనే కోరుకుంటున్నాను. ఎప్పుడూ కూడా 10 మందికి ఉపకారం చేద్దామనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఆ భగవంతుడు కూడా పంచభూతాలకు కూడా ఎప్పుడు వారి చుట్టూ రక్షణగా ఉంటాయట. ఓహో, ఈ భూమండలంలో ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు నిరుపేదలకి తన యొక్క ఆర్థిక సహాయాన్ని మనస్ఫూర్తిగా అందిస్తున్నాడే, ఇతనికి మనం ఎందుకు ఎప్పుడూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఇతనికి రక్షించకూడదు అనే దృక్పథంతో పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, వాయువు ఇవన్నీ కూడా పంచభూతాలు. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాలు చేస్తారో వారి చుట్టూ కూడా ఈ పంచభూతాలు ఉంటాయట. మీ అందరూ ఇంకా తెలివైన వాళ్ళు చిన్న 2 విషయాలు నేను చెప్తాను. నా సహచరులు కూడా ఉన్నారు. మనకి ఆ పరమేశ్వరుడు విషమనే ఆలహాలను తీసుకునేటప్పుడు ఆ పార్వతీదేవి చెప్తాడట, పార్వతి ఈ లోక రక్షణ గురించి నేను ఈ విషయాన్ని తీసుకోవడం తప్పదు, అయితే నేను విషయాన్ని తీసుకుంటే